హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజీ వ్లాగ్స్. టుడే స్పెషల్ కుక్కర్ పులావ్. దీన్ని నోటికి రుచిగా, టేస్టీగా, సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం రండి. కుక్కర్ పులావ్ అంటే ఫస్ట్ కుక్కర్ ఉండాలి. దానికి కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం నూనె వేసుకొని, వేడి చేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. పలావ్ మసాలా దినుసులు అయితే బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే 4 పచ్చిమిర్చి చీలికల్ని, అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ మ్యాక్సిమం వేయడానికి ట్రై చేయండి. నేనైతే క్యారెట్, ఆలు, బీన్స్ వేసుకోలేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. టమాటా వేసుకున్నాను అంతే. ఇవి వేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం కారం, అంటే ఒక టీ స్పూన్ సరిపోతుంది కారం. తర్వాత కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొంచెం కసూరి మెంతి కూడా వేసుకొని తిప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా అన్ని ముక్కలకి కలిసేలాగా తిప్పుకోవాలి. పెరుగు మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత నేనైతే రైస్ వేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చెప్పాలంటే ఇది కుక్కర్లో కాబట్టి చాలా సింపుల్గానే అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగానే చేసుకుంటారు. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు ఈ రెసిపీని. మీరు తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి టేస్టీ అయినా కుక్కర్ పులావ్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.